MDMAని సీజ్ చేశాం. ఒక నైజీరియన్ దగ్గర కొని ఇక్కడ అమ్మే ప్రయత్నం చేసే టైంలో అదుపులోకి తీసుకున్నాం. ఇద్దరు నిందితులు కూడా కన్జ్యూమ్ చేస్తారు. అలాగే అవసరమైన వాటికి సరఫరా చేస్తున్నారు. డ్రగ్ ఫ్రీ స్టేట్ లో భాగంగా డ్రగ్ పై నిఘా పెట్టాము. కానీ డ్రగ్స్ వినియోగదారులు మాత్రం నిషిద్ధం. బెంగళూరులోని ఉన్నటువంటి నైజీరియన్ లో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ ని తీసుకుని హైదరాబాద్ వస్తున్నారు. ఇద్దరు నిందితులు కూడా పూర్తిగా డ్రగ్స్ అడిక్ట్ కి ఒక్కో గ్రాముకు 8 నుంచి 10,000 వరకు అమ్ముతున్నారు. నైజీరియన్ వ్యక్తి నుంచి తక్కువ ఖరీదుతో తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కువ అమ్మే ప్రయత్నంలో సీజ్ చేశాము. న్యూ ఇయర్ వేడుకలు డ్రగ్స్ లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. నైజీరియన్ వ్యక్తి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఇందులో నిందితుడు తెలుగు మూవీస్ లో డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ గా చేస్తున్నారు. సినిమా వారికి ఇంకా ఎవరికైనా లింకులు ఉన్నాయని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరి మేమేం చేయాలన్నా? ఎల్బీ నగర్ SOT టీమ్ ఒక 30 గ్రామ్స్ MDMA బెంగళూరు నుంచి నైజీరియన్ నేషన్ దగ్గర కొనుక్కొచ్చినటువంటి MDMA 30 గ్రామ్స్ను మనం సీజ్ చేయడం జరిగింది. వనస్థలిపురంలో SOT ఎల్బీ నగర్ టీం ఇద్దరు నేరస్తులు వీళ్ళు అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు వచ్చిన మెటీరియల్ని అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఇద్దరు నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం కాబట్టి దాన్ని ఫాలోఅప్ యాక్షన్గా ఈ మన టీమ్స్ ఆపరేట్ చేయడంలో ఈ బ్రేక్ త్రూ వచ్చింది. అంతేకాకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పరంగా కూడా ఎవరు కూడా డ్రగ్స్ వాడొద్దు. పర్సే డ్రగ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేయడం వీఆర్ నాట్ అగేన్స్ట్, బట్ యూజింగ్ డ్రగ్స్ ఫర్ ది సెలబ్రేషన్స్ ఇవి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి విల్ నాట్ టాలరేట్ ఇట్ టు హ్యాపెన్. సో దిస్ ఈస్ వాట్ వీ వుడ్ లైక్ టు కమ్యూనికేట్ టు ద సిటిజన్స్ ఫర్ రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ అండ్ నేబరింగ్ కమిషనరేట్స్ ఆల్సో. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో వీళ్ళు నేరస్తులు బెంగళూరు నుంచి ఒక నైజీరియన్తో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మూలంగా ప్రీవియస్గా కూడా వీళ్ళు అడిక్షన్ ఉంది. దే యూస్ టు సెల్ దిస్ మెటీరియల్ ఆల్సో. ఇందులో వీళ్ళు ఒకతను ఈ జితేందర్ అనే అతను డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. డిఫరెంట్ తెలుగు ఫిలిమ్స్లో అతను సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తారు. ఇంకొక అతను నాగేశ్వర్ అనే ఉన్నాడు. ఇతను మాత్రం డిఫరెంట్ వర్కర్గా డిఫరెంట్ ప్లేసెస్లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు స్నేహం మూలంగా ఇటువంటి అడిక్షన్కు బానిసలైన మూలంగా ఇంకా ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఈ యాక్టివిటీలో ఉండడం, దీనికోసం నైజీరియన్ని మేము అతను ఫాలోఅప్ చేస్తున్నాం. విల్ గెట్ దట్ పర్సన్ ఆల్సో సూన్. అతని ద్వారా ఈ డ్రగ్స్ తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము ఆటో నగర్ దగ్గర వనస్థలిపురంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ ఒక 6 lakh rupees వర్త్ ఉంటుంది. బట్ ద కన్సిక్వెన్సెస్ యూజ్ చేసిన వల్ల జరిగేటువంటి నష్టం చాలా విపరీతంగా ఉంటుంది. న్యూ ఇయర్ ముందు ఇటువంటిది యూజ్ పార్టీస్లో సెలబ్రేషన్స్ కోసం యూజ్ చేసేది మనం ప్రివెంట్ చేసాం. ఇటువంటి ఒక నెట్వర్క్ కూడా బ్రేక్ చేయడం మూలంగా
సప్లై ఛానల్ కూడా దీనివల్ల బ్రేక్ డౌన్ అయింది. ఇన్ సెన్స్ ఇట్ ఇస్ బిన్ థ్రోటల్. దాన్ని చేసినటువంటి SOT ఆఫీషియల్స్ని